పితా పుత్ర పవిత్రాత్మ నామంన ఆమెన్. ఓ పరమ పవిత్రమైన త్రియేకదేవ, ఓ యేసుప్రభువా, మీకే స్తుతులు, మీకే మహిమ, మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ కలుగును గాక. ప్రభు తండ్రి యెహోవాదేవా, మీ కుమారుడు మా నాథుడైన యేసయ్య ఈ ఆధునిక ప్రపంచంలో అనుగ్రహించినటువంటి మీ పవిత్రమైనటువంటి ప్రేమ వాక్యమను విత్తనాలు ప్రపంచమంతా వెదజల్లుటకు ఎన్నుకున్నటువంటి 12 శిష్యుల్లో ఒకరైన దిదీము అను థోమస్ గారిని మా భారతదేశమునకు పంపి ఈ భారతీయులంతా మీ ప్రేమామృత దైవ సన్నిధిని, దైవానుభూతిని పొందే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు ధన్యవాదాలు ప్రభు. ఓ మా దేవా, ఇదిగో ఈరోజు ఈ మీ ప్రియమైనటువంటి పునీత అపోస్తులైన థోమాసు గారి పండుగను భారతదేశమంతా కొనియాడుతుండగా ప్రభువా, అందులో భాగంగానే పునీత థోమస్ గారిని వారు మీతో ఉన్న కాలంలో వారి యొక్క జీవిత విధానాన్ని మరియు ఈ భారతదేశానికి మీ యొక్క అపోస్తలుడుగా వచ్చి తను జీవించిన జీవిత విధానాన్ని తెలుసుకుంటూ మేమంతా వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటూ మిమ్మల్ని మహిమపరుచుకుంటూ మీ యొక్క విశ్వాసంలో ఎదిగే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని మా నాథుడును మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామంన ఆమెన్. యేసుక్రీస్తు దేవుని విశ్వాసులారా, తండ్రి దేవుని బిడ్డలారా, పవిత్రాత్మ దేవుని ప్రేరేపితులారా, మీకందరికీ ఈనాటి పవిత్ర దేవుడైన యేసుక్రీస్తు దేవుని శిష్యుడు, భారతదేశపు పునీతుడైన థోమస్ గారి దైవ విశ్వాసపూరితమైన సందేశాన్ని వినుటకు మిమ్ము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈనాటి మన దైవవాక్కు యొక్క ముఖ్యాంశము విశ్వమానవాళి పాపరక్షకుడు యేసుక్రీస్తు దేవుని శిష్యుడు పునీత థోమస్ గారి స్మరణ దినోత్సవం. గౌరవనీయులారా, క్రైస్తవ మత ప్రాధాన్యత ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. అదేమిటంటే యేసుక్రీస్తు దేవుడు తన శిష్యులను లేక అనుచరులను పిలుచుకుంటూ సామాజిక పరంగాను, ఆర్థిక పరంగాను, స్థితిపరంగాను మొదలగు అంశాలను చూడరు. కేవలం వారి మానసిక పవిత్రతను మాత్రమే చూస్తారు అని మనం పైన చెప్పుకున్నట్లుగా వారు ఆర్థిక పరంగా ధనవంతులై ఉండవచ్చు, కానీ ధనాన్ని చూసి దేవుడు వారిని పిలుచుకొనరు. ధనవంతులు సామాజికంగా చెడ్డవారుగాను పరిగణింపబడి ఉండవచ్చు, మతపరంగా పాపాత్ములుగా పిలువబడి ఉండవచ్చు. అయితే మానవ దృష్టిలో ఉన్నటువంటి ఈ అంశాలు దేవుని దృష్టిలో తప్పై ఉండవచ్చు. ఎవరైతే సమాజం దృష్టిలో పాపాత్ముడుగా పిలువబడతాడో అతడు పాపాత్ముడనని గ్రహించి వ్యక్తిగతంగా తన పాపాలకు మనసులో మదనపడుతూ ఉండవచ్చు. అది అంతర్గతమైనది, దేవునికి మాత్రమే కనిపించేది. అది ప్రజలకు పైకి కనిపించదు, కానీ ప్రభువు దాన్ని చూస్తారు. వారిని ప్రభువు దయతో ఎన్నుకుంటారు. అందుకు ఒక ఉదాహరణే పన్ను వసూలుదారుడుగాను జీవన వృత్తి కలిగిన మత్తయ్య గారు. అలాగే ప్రతి అపోస్తునికి ఒక అంతర్గతంగా దేవుడు ఇష్టపడిన మంచి లక్షణం ఉండి ఉంటుంది. అలాగే మరొక ఉదాహరణ నతానీయేలు గురించి. యోహాను గారి సువార్త 1వ అధ్యాయము 43వ వచనంలో యేసయ్య ఇలా అంటున్నారు, ఇదిగో కపటము లేని నిజమైన ఇజ్రాయేలీయుడు అని. అలాగే ప్రతి శిష్యునిలో మనం ఈ భౌతిక దృష్టితో చూడలేని అంతర్గత ఆధ్యాత్మికమైన లక్షణాలు దేవునికి ప్రియమైన మంచి లక్షణాలుగా ఉండి ఉంటాయి. ఆ లక్షణాలే దేవునికి ఆ అపోస్తులు వారి వారి పరిధిలో దైవ సేవ చేసి జీవితాలను అంకితం చేసుకుని దేవుడైన యేసుక్రీస్తు ద్వారా దైవ రహస్యాలను తెలుసుకొని ధన్యులు అనిపించుకున్నారు. అవి యేసుక్రీస్తు మాటల్లోనే విందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుంచి 16వ వచనంలో ఇలా అన్నారు, ఉపమానముల ఉద్దేశము. అంతటా శిష్యులు యేసు వద్దకు వచ్చి,
మీరు ప్రజలతో ప్రసంగించినప్పుడు ఉపమానములను ఉపయోగించున్నారేలా అని ప్రశ్నించిరి. అందులకు ఆయన ప్రత్యుత్తరముగా, పరలోక రాజ్య పరమరహస్యములను తెలుసుకొనుటకు అనుగ్రహింపబడినది మీకే కానీ వారికి కాదు. ఏలైనా ఉన్నవానికే మరింత ఇవ్వబడును, వానికి సమృద్ధి లభించును. లేనివాని నుండి వానికి ఉన్నదియు తీసివేయబడును. వారు చూచియు చూడరు, వినియు వినరు, గ్రహింపరు. కనుక నేను వారితో ఉపమానరీతిగా మాట్లాడుచున్నాను అని చెప్పాను. వారిని గురించిన యెషయా ప్రవక్త యొక్క ప్రవచనాలు నెరవేరును. కావున గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ ధన్యుల కోవలోని వారే ఈనాటి పునీత థోమస్ గారు. అంతటి ధన్యులు మన భారతదేశంలో రక్షణ సువార్త ప్రకటించుటకు వేంచేయుట మన భారతీయుల యొక్క ధన్యత. ఇక ఈనాటి మహోత్సవ పునీతులు థోమస్ గారి గురించి తెలుసుకుందాం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, థోమస్ గారిలో యేసుక్రీస్తుకు నచ్చిన లక్షణం బహుశా ఇవి అయి ఉండొచ్చు. అవేమనగా ప్రశ్నించి, తర్కించి, నిజాన్ని తెలుసుకొని తప్పును సరిచేసుకుంటూ వ్యక్తిగత అనుభవంతో దైవానుభూతిని పొందు లక్షణం. ఈ లక్షణం చాలా గొప్పది. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, థోమస్ గారిలో ఉన్న ఈ గొప్ప లక్షణమే థోమస్ గారు వ్యక్తిగతంగా ఎంతో దైవానుభూతిని పొంది ఉన్నారు. ఈ థోమస్ గారు ఇంతటి దైవానుభూతిని వ్యక్తిగతంగా పొందుటకు కారణం ఆయనలో ఉన్న మనం పైన ఉదాహరించుకున్నటువంటి లక్షణంలో అయినా ప్రశ్నించి, తర్కించి, రుజువు చేసుకుని వాస్తవాన్ని తెలుసుకునే లక్షణం. అయితే ఈ థోమస్ గారిని గురించి పవిత్ర బైబిల్ గ్రంథంలో యోహాను గారి సువార్తలో మాత్రమే ఎక్కువగా తెలియజేయబడినవి. వీరిని వాడుకగా దిదీము అనబడు థోమస్గా పరిచయం చేయబడ్డారు. ఇక థోమస్ గారి దైవిక జీవితమును లేక ఆధ్యాత్మిక లేక విశ్వాస జీవితాన్ని పరిశీలిస్తే మనం ముందుగానే తెలుసుకున్నట్లుగా వారిది మిగిలిన వారికన్నా ఒక వైవిధ్యభరితమైన విశ్వాస జీవితం. వారు సాక్షాత్తు దేవునితో ఉన్న తన వ్యక్తిగత భావాలు, లక్షణాలు మార్చుకోలేదు. అవేమిటంటే ప్రశ్నించి, పరిశీలించి, తర్కించి, రుజువు చేసుకొని నమ్మటం లేక విశ్వసించటం. అయితే గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ థోమస్ గారి లక్షణాలు ఈ లోకానికి సంబంధించిన వారికి ప్రయోజనకరంగా ఉంటాయేమో కానీ దైవిక విశ్వాస ఎదుగుదలకు మరియు జీవితానికి అంతగా తోడ్పడవు. ఒక్క మాటలో చెప్పాలంటే థోమస్ గారికి ఉన్నటువంటి లక్షణాలను ఆంగ్లంలో సైంటిఫిక్ అవుట్లుక్ అంటారు. తెలుగులో దీన్ని విజ్ఞాన పరిశోధన దృక్పథం అంటారు. అయితే ఈ విజ్ఞాన పరిశోధక దృక్పథం గొప్పదా లేక దేవుని ఎడల విశ్వాసం గొప్పదా అని ప్రశ్నించుకుంటే దేవుని ఎడల విశ్వాసమే గొప్పది అని స్వయంగా యేసుక్రీస్తు దేవుడే యోహాను గారి సువార్త 20వ అధ్యాయము 24వ వచనం నుంచి 29వ వచనంలో అన్నారు. స్వయంగా యేసుక్రీస్తు దేవుడే ఈ విషయాన్ని ఈ విధంగా నుడివి ఉన్నారు. థోమసు, నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడకయే నన్ను విశ్వసించువారు ధన్యులు అని. అయితే అలా ప్రశ్నించి, పరిశీలించి, తర్కించుకొని, రుజువు చేసుకుని థోమస్ గారు విశ్వాసంలో బలపడిన సందర్భాలను కూడా చూద్దాం. మొదటిగా థోమస్ గారు యేసుక్రీస్తును ప్రశ్నించిన సందర్భం యోహాను గారి సువార్త 14వ అధ్యాయము 5వ వచనం. అందులో ఇలా ప్రశ్నించారు, ప్రభు, మీరు వెళ్ళు స్థలమేదో మాకు తెలియదు, ఇక మార్గమెట్లు మాకు తెలియను అని. ఈ ప్రశ్న వేయటం వలన యేసుక్రీస్తు నిజమైన దేవుడని, ఆయనను అనుసరించుటే తండ్రి దేవుని వద్దకు మార్గం అనే సత్యాన్ని ఆనాడు శిష్యులంతా తెలుసుకున్నారు. విశ్వమానవ లోకమంతా తెలుసుకోగలుగుతుంది. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇలా నిజదేవుణ్ణి తెలుసుకున్న థోమస్ గారు యేసు కొరకు ప్రాణమిచ్చినా పర్వాలేదని తన దృఢమైన మరియు దేవుని ఎడల తనకున్న అంకిత భావాన్ని, ప్రాణత్యాగాన్ని చేయుటకు కూడా సిద్ధమేనని ఆ దృఢ సంకల్పాన్ని యేసుక్రీస్తు బెతానియా గ్రామంలో చనిపోయిన లాజరును దేవుని మహిమార్థమై తిరిగి ప్రాణమిచ్చి బ్రతికించుటకు వెళ్ళ నిశ్చయించుకున్న సందర్భంలో యేసుక్రీస్తుకు ప్రాణాపాయం ఉన్నదని గ్రహించిన మిగిలిన శిష్యులు బెతానియాకు వెళ్ళవద్దని వారించినప్పుడు ఒక్క థోమస్ గారు మాత్రమే దేవుని మహిమను ప్రదర్శించు క్రమంలో ప్రాణాలు పోయినా పర్వాలేదు
అన్నట్లుగా ఈ వాక్యాలు ఇలా అన్నారు. యోహాను గారి సువార్త 16వ వచనంలో, అప్పుడు దిదీము అనబడు తోమా, మనము కూడా వెళ్ళి ఆయనతో పాటు చనిపోదాము అని తన తోటి శిష్యులతో అనెను. ఇలా తన విశ్వాసముతో యేసుక్రీస్తు కొరకు మరణించడానికైనా సిద్ధపడినటువంటి తోమస్ గారు యేసుక్రీస్తు మరణించినప్పుడు మరలా అవిశ్వాసిగా మారాడు. అందువలనే అందరూ యేసుక్రీస్తు ఉత్థానుడైనాడని గోడ ఎక్కుస్తుంటే తోమస్ గారు మాత్రం తను అవిశ్వాసిగానే మాట్లాడారు. యోహాను గారి సువార్త 20వ అధ్యాయము 24వ వచనం నుంచి 29వ వచనం వరకు అవేంటో చదువుకుందాం. తోమా అవిశ్వాసము, యేసు దర్శనము. 24వ వచనం నుంచి, యేసు వచ్చినప్పుడు పన్నిద్దరిలో ఒకడగు దిదీము అనబడు తోమా శిష్యులలో లేకుండెను. తక్కిన శిష్యులు అతనితో, మేము ప్రభువును చూసితిమి అని చెప్పిరి. అందుకు అతడు, నేను ఆయన చేతులలో చీలలు గట్లు చూసి అందు నా వ్రేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచనే తప్ప విశ్వసింపను అనెను. 26వ వచనం నుంచి, 8 దినములు పిమ్మట ఆయన శిష్యులు మరలా ఇంటి లోపల ఉండిరి. తోమా సైతము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుండగానే యేసు వచ్చి వారి మధ్య నిలుచుండి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పాను. అప్పుడు తోమా, నా ప్రభువు, నా దేవా అని పలికెను. నీవు విశ్వసించినది నన్ను చూచటం వలన కదా, చూడకయే నన్ను విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికెను. ఈ వాక్యాలను మనం నిశితంగా పరిశీలిస్తే ముందుగా చెప్పినట్లుగా తోమస్ గారు విశ్వాసంలో బలహీనపడినట్లు మనం గ్రహించవచ్చు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇలా తోమస్ గారు 3.5 సంవత్సరములు యేసుక్రీస్తు ఉన్నా తన విశ్వాస జీవితాన్ని పరిశీలించుకుంటూ తర్కించుకుంటూ రుజువు చేసుకుంటూ చివరిలో తన తప్పును లేక అవిశ్వాసానికి మనస్తాపంతో చింతిస్తూ యోహాను గారి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో, అందుకు చిహ్నంగా నా ప్రభు, నా దేవా అని మనసులో చింతాక్రాంతుడైనాడు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇలా విశ్వాసంలో అనునిత్యము 3.5 సంవత్సరంలో ఎదిగిన తోమస్ గారు తన ఇలా ఎదిగిన విశ్వాస జీవితంతో భారతదేశానికి వచ్చి మూఢనమ్మకాలతోనూ విగ్రహారాధనలతోనూ ప్రకృతి పూజలతోనూ బంగాళాఖాతం అంతా లోతులో మునిగి ఉన్న భారతీయుల్ని తన రుజువత్నపు విశ్వాసంతో తెచ్చుకున్న నిజమైన దేవుడు మానవ రక్షకుణ్ణి పరిచయం చేస్తూ భారతదేశానికి ఋతుపవనాలు అరేబియా సముద్రం నుండి ప్రారంభం అగునట్లుగా జీవంగల దేవుని అదే అరేబియా సముద్రపు ప్రాంతం నుండి పరిచయం చేసి బంగాళాఖాతం నుండి భారతదేశము అంతా వ్యాపించినట్లుగా తోమస్ గారు హతసాక్షులైన తమిళనాడు రాష్ట్రం నుండి యేసుక్రీస్తు దేవుడు భారతదేశమంతా తెలియజేయబడ్డారు. ఎందువలనంటే ఈ విశ్వంలోని ప్రకృతి అంతా ఆయన ఆధీనంలోనే ఉన్నది, ఆయన చిత్తం ప్రకారమే నడుపబడుతుంది. కాబట్టి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఆ విధంగా తోమస్ గారు కూడా క్రీస్తు యేసు ప్రభుని చిత్తాన్ని నెరవేర్చి యేసుక్రీస్తు యొక్క బల్లెంపోటు గాయంలో తన వేలు పెట్టి స్పర్శించి తన విశ్వాసాన్ని బలపరుచుకున్నారో అలాగే బల్లెపు పోటుతో తను కూడా యేసుక్రీస్తు దేవునకు హతసాక్షులయ్యారు. గౌరవ సహోదరి సహోదరులారా, మన భారతదేశ పాలక పునీతుడు తోమస్ గారు. చివరిగా ఈ తోమస్ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుడు మనల్ని దీవించమని వేడుకుందాం. ప్రార్థన. ఓ పరమ పావనుడైన దేవా, యేసుక్రీస్తు ప్రభువా, ఈ జూలై 3వ తారీఖున మీ ప్రియమైన శిష్యులలో ఒకరైన పునీత దిదీము అనబడు తోమస్ గారిని మా భారతదేశానికి మీ పవిత్ర వాక్య విత్తనాలు
ఎదజల్లుటకు పంపించినందుకు ధన్యవాదాలు తండ్రి. ఈరోజు ప్రత్యేకంగా మా భారతదేశాన్ని పునీత థోమస్ గారి హస్తముల ద్వారా మీ సన్నిధికి సమర్పించుకుంటున్నాం తండ్రి. మా భారతదేశపు పాలక పునీతుడైన మీ శిష్యుడైన పునీత థోమస్ గారి ప్రార్థన ద్వారా మా దేశాన్ని, మా దేశపు లౌకిక విధానాన్ని రక్షిస్తూ మమ్మల్ని అందరినీ కాపాడమని మేము వేడుకుంటున్నాము తండ్రి, వేడుకుంటున్నాము. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ త్రియేక దేవుడు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ స్తుతించబడుదురుగాక, కీర్తించబడుదురుగాక, ఆరాధించబడుదురుగాక, మహిమపరచబడుదురుగాక. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ మనలను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్. దేవుడు పునీత థోమస్ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనలందరినీ, మన దేశాన్ని కాచి కాపాడుదురుగాక, ఆశీర్వదించుదురుగాక. ఆమెన్.